హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ వీడియోకి నెక్స్ట్ పార్ట్ అని మీకు నాకు అందరికి తెలుసు. ఈ వీడియోలో ఏపీజే అబ్దుల్ కలాం గారు మన ఇండియా దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్ ని ప్రపంచ దేశాలు సైతం భయపడే విధంగా ఎలా మార్చారన్న విషయం తెలుసుకుందాం. అంతేకాకుండా మన పక్కన ఉన్న దేశమైన పాకిస్తాన్ మీకు తెలుసు కదా, కనీసం వాళ్ళకి సైకిల్ టైర్లు తయారు చేయడం కూడా రాదు. కానీ వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ ని ఎలా తయారు చేశారన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడం కోసం కావాల్సిన న్యూక్లియర్ టెక్నాలజీని వాళ్ళు ఏ దేశం దగ్గర నుంచి దుబ్బేశారన్న విషయం కూడా మీకు ఈ వీడియోలో చెప్పాను. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు పాకిస్తాన్ మరియు ఇండియాకి సంబంధించిన కొన్ని హిడెన్ మిస్టరీస్ గురించి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో కన్నా ముందు మనం చేసిన ఫస్ట్ పార్ట్ వీడియో మీరు చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూసిరండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థమైంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ బాక్స్ లో కానీ ఇస్తాను, ఒకసారి చూసిరండి. దానివల్ల మీకు ఏం ఉపయోగం అంటారా, మీకు అసలు టైం బాగా నాకు కొంచెం రీచ్ వచ్చింది. నా షో ఎంతసేపు విన్నా మీ అందరూ ఒక మంచి థ్యాంక్స్. ఇక వీడియో మొదలెట్టేద్దాం. ఐ యామ్ యువర్ హరి, యువర్ మై ఆడియన్స్, లెట్స్ బిగిన్ ద వీడియో. ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ లో ఇండియా ప్రపంచానికి తెలియకుండా ఆపరేషన్ బుద్ధ అనే పేరుతో ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడం కోసం పూనుకుంది. విజయవంతంగా న్యూక్లియర్ బాంబ్ తయారు చేశారు, టెస్ట్ కూడా చేశారు. కానీ ఆ న్యూక్లియర్ బాంబ్ అనేది ఇతర దేశాల యొక్క న్యూక్లియర్ బాంబ్స్ తో పోలిస్తే చాలా చిన్నది. మన ఇండియాకి పాకిస్తాన్ కి అవుతున్న గొడవల మధ్యలో అమెరికా వచ్చి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఇండియాని బెదిరించేది. ఇండియా అమెరికా మాటలకి ఏ మాత్రం కూడా వ్యతిరేకంగా మాట్లాడేది కాదు, ఎందుకంటే అమెరికా దగ్గర పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండియా యొక్క న్యూక్లియర్ బాంబ్ చరిత్ర మారిపోయింది. వాజ్పేయి గారు ఆపరేషన్ శక్తి అనే పేరుతో ఇండియా దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ ని మరింత పవర్ఫుల్ గా చేయాలని పూనుకున్నారు. దానికోసం మన ఇండియాలో ఉన్న అతి గొప్ప శాస్త్రవేత్తలందరికీ మిషన్ అప్పచెప్పారు. అందులో ఒకరే ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన ఆపరేషన్ లో సభ్యులే కాదు, ఆపరేషన్ కి నాయకులు కూడా. ఈయన 3 నెలల కష్టపడి మన ఇండియా దగ్గర న్యూక్లియర్ బాంబ్ ని 100 రెట్లు పవర్ఫుల్ గా ఒక భయంకరమైన న్యూక్లియర్ బాంబ్ గా మార్చారు. మే 11, 13 తారీఖులో పోఖ్రాన్ లో 5 న్యూక్లియర్ బాంబ్ టెస్టులు చేశారు. అందులో ప్రతి ఒక్కరు కూడా విజయవంతమైంది. దాని తర్వాత నుంచి మన ఇండియాతో ఏ దేశం అయినా సరే గొడవ పెట్టుకోవాలంటే 100 సార్లు ఆలోచించేలా చేశారు మన అబ్దుల్ కలాం గారు. మన ఇండియా న్యూక్లియర్ దేశాన్ని అనౌన్స్ అయిన 2 సంవత్సరాలకి పాకిస్తాన్ మేము కూడా న్యూక్లియర్ దేశమే అని అనౌన్స్ చేసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి న్యూక్లియర్ బాంబ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో, వాళ్ళు ఎలా తయారు చేసుకున్నారో తెలుసుకుందాం. మీలో ఎంతమంది తెలుసు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ టెక్నాలజీని దొంగతనం చేసి సంపాదించిందని? పాకిస్తాన్ చెందిన అబ్దుల్ ఖాదిర్ ఖాన్ అనే వ్యక్తి నెదర్లాండ్స్ లోని ఫిజికల్ డైనమిక్ రీసెర్చ్ సెంటర్ లో పనిచేసేవాడు. అక్కడ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ విభాగంలో పనిచేయడం వల్ల సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ సంబంధించిన కీలకమైన ప్లేసులకి యాక్సెస్ ఉంది. ఈ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీని ఉపయోగించే యురేనియం ని అణ్వాయుధాలుగా మారుస్తుంది. ఈ ఖాన్ గాడు ఎవడో లేని టైం చూసి ఆ న్యూక్లియర్ వెపన్స్ సంబంధించిన బ్లూ ప్రింట్స్ పట్టుకుని పాకిస్తాన్ పారిపోయాడు. 1976లో పాకిస్తాన్ ప్రభుత్వంతో కలిసి న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడం మొదలెట్టాడు. ఈ లాబొరేటరీ తర్వాత ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్ గా మారింది. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడం కోసం చైనా హెల్ప్ తీసుకొని కొన్ని కీలకమైన టెక్నాలజీస్ ని బ్లాక్ మార్కెట్ లో కొని ఫైనల్ గా పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో 6 అణ్వాయుధ పరీక్షలు సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. అలా దొంగతనం చేసిన టెక్నాలజీతో న్యూక్లియర్ బాంబ్ తయారు చేసినందుకు దానికి ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ అనే పేరుతో గుర్తింపు వచ్చింది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక్కసారి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రోజు ఒక గొప్ప విషయం నేర్చుకుంటారు. ఆ టాపిక్ జరిగిపోయిన మన హిస్టరీ అయినా ప్రెసెంట్ జరుగుతున్న ఏ మిస్టరీ అయినా ప్రతి రోజు ఒక గొప్ప విషయం తెలుసుకుంటారు. రోజుకు టాపిక్ నేర్చుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మొత్తం నేర్పిస్తా. ఇది హరి ఇచ్చే గ్యారంటీ.